అవిశ్వాసం కలగడం కామనే. అపోస్తలుడైన పేతురు నేను కూడా నీకులాగా నీళ్ళ మీద నడుస్తానని నడిచాడు, పడిపోయాడు. యేసుక్రీస్తు వారు మీరు అల్ప విశ్వాసి అన్నాడు, కానీ విడిచిపెట్టలా, తిరిగి లేపాడు. విశ్వాసము కోల్పోవడంలో పడిపోవడంలో తప్పేం లేదు, కానీ ఆ అవిశ్వాసంలో దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క శక్తిని సందేహించకూడదు. అంతకంటే ఘోరమైన పాపం ఇంకోటి ఉండకూడదు. మనం ఎలాంటి వారమైనా, మనం నమ్మదగని వారమైనా సరే ఆయన నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చువాడు. మనం కొన్నిసార్లు అవిశ్వాసాన్ని బట్టి పడిపోతా ఉంటాం. ఆ అవిశ్వాసాన్ని బట్టి దేవుని వాగ్దానాన్ని సందేహించకూడదు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనంలో, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. మనము మన అవిశ్వాసాన్ని బట్టి దేవుని వాగ్దానాన్ని సందేహించకూడదు. అబ్రహాము తన శరీరంలో బలహీనం కలిగినప్పుడు, తన అవిశ్వాసం కలిగినప్పుడు, అంటే అబ్రహాము కూడా అవిశ్వాసం కలిగింది, కానీ ఆ విశ్వాసంలో తను ఒక మిస్టేక్ చేయలేదు. ఏంటి ఆ మిస్టేక్? ఏంటంటే దేవుని వాగ్దానాన్ని సందేహించలేదు, డౌట్ పడలేదు. 100 ఏళ్లు వచ్చినా సరే, తన శరీరము మృతతుల్యమైనా సరే దేవుడు సమర్థుడు అని నమ్మాడు. ఈ రోజు నీ జీవితము మృతతుల్యమైనదిగా మార్చబడినా సరే, నిరీక్షణ లేని పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే, నీ పరిస్థితి మనుషుల చేత అవమానించబడిన దారుణమైన స్థితిలో ఉన్నా సరే, ఆయన రక్షించుటకు సమర్థుడు. జీరో హోప్ లో నువ్వు ఉన్నా సరే, హీరోగా మార్చుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి సందేహించొద్దు. ఒకవేళ నీ మీద నీకు సందేహం ఉన్నా పర్లేదు, కానీ దేవుని మీద సందేహించొద్దు. ఒకవేళ నీ మీద నీకు సందేహం ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో వేడుకో, ప్రభువా నాలోకి అపనమ్మకము రాకుండా నాకు సహాయం చేయమని వేడుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు సమర్థుడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.